అందరికీ హరితాంధ్ర స్వచ్ఛ భారత్ ఈ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు అందరూ కూడా వన మహోత్సవాలు, ఈ పర్యావరణ పరిరక్షణ ప్రబోధాలు ఇవన్నీ కూడా చేయడం మనకి పరిపాటి. ఆ రోజు మొక్కలు నాటడం, ఈ వన మహోత్సవం చాలా ఉత్సాహంగా చేయడం అది చాలా సంతోషించవలసిన విషయం. ఆశావాహకమైనటువంటి మానవాళి మనుగడకు ఒక హరిత సూచన, అంటే ఒక పచ్చని స్వచ్ఛ హరితాంధ్ర కోసం మనమంతా కూడా ముందుకు వెళ్ళడం. ఈసారి ప్రత్యేకంగా ఈ ప్లాస్టిక్ రహిత జీవనం కోసం, అంటే ముఖ్యంగా ప్లాస్టిక్లో ఈ వాడి పారేసేటువంటి ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్ నిషేధించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పానికి ప్రత్యేకమైనటువంటి ఒక నాంది కావాలి ఈ పర్యావరణ దినోత్సవం అన్నది. ఒక ప్రపంచ పర్యావరణ సంస్థ యొక్క పరిరక్షణ యొక్క సంస్థ యొక్క పిలుపు కనుక మనం ప్లాస్టిక్ వాడకం తప్పనిసరి అయితే అది వాడి పారేసేటువంటి ఒక కాలుష్యకారకమైనటువంటిది కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అందుకని ప్లాస్టిక్ సంచుల్ని మానేసి గుడ్డ సంచుల్ని మేము లయన్స్ క్లబ్ తరఫు కానీ, అలయన్స్ క్లబ్ తరఫు కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఇవన్నీ కూడా ఈ గుడ్డ సంచులు ఏవైతే ఉన్నాయో మనకు పూర్వకాలంలో చాలా ముఖ్యంగా అవి వాడకం చాలా మంచిది అని చెప్పడం. అయితే ఈ వాళ్ళ తప్పనిసరి అయితే ఆ ప్లాస్టిక్ బాటిల్స్ అవి యూజ్ చేసి పారేసేటువంటి కాకుండా తప్పకుండా ఒక శాస్త్రీయంగా నిలబడినటువంటి ఒక మంచి విషయాల్ని మనం పరిగ్రహించాలి. ప్రకృతికి ఎంతో మనం రుణపడి ఉంటాం. ఈ గాలి, ఈ నేల ఇవన్నీ కూడా మనవనే భావంతో ఉంటే తప్పకుండా వాటి పరిరక్షణ, మనం ప్రకృతికి ఎంతో రుణపడి ఉంటాం కనుక ఒక ప్రతిజ్ఞ పర్యావరణ పరిరక్షణ కోసం, అలాగే వాతావరణ స్వచ్ఛత కోసం అని చెప్పాలి. ఎందుకంటే వాగ్దానాల ఇవ్వాలి మనం ఎంతో నేచర్కి, అది ముఖ్యమైనది. సెలవుల సరదాలతోటి అందరూ కూడా ఆ సెలవుల్ని కొసమెరుపుగా ఈ పర్యావరణ దినోత్సవం నాడు మొక్కలు నాటడం ఒక చేస్తున్నటువంటిది. అది మక్కువగా కాకుండా మక్కువతో మొక్కలు నాటాలి. ఏదో మొక్కుబడిగా కాకుండా, అంటే మొక్కుబడిగా మొక్కలు నాటేసి ఒక్కరోజు వన మహోత్సవం అయిపోయింది అని చేతులు దులిపేసుకుంటే చాలదు. కనుక మేము ఇదివరకే ఒక కవితోక్తిగా చెప్పింది. ఉదయం మంత్రి గారు వచ్చారు, హడావిడిగా వన మహోత్సవం జరిగింది, మొక్క నాటారు. ఆ మొక్కని తినేసింది ఒక అమాయక మేక. ఆ మేకని సాయంత్రానికల్లా కోసి పొలావ్ చేసేసారు. అదే విందు ఆ మంత్రి గారికే పెట్టారు. ఎంత శోచనీయమైనటువంటి విషయం ఇది! నిజంగా జరుగుతుందా, చమత్కారంగా కవి యోచన అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలంటే జరిగేదాని మీద మనంగా ఇందులో ఎవరిని కూడా విమర్శించడం కాదు, మనం చేస్తున్నటువంటిది. అంటే వ్యక్తిగా మనం చేయవలసినటువంటి విషయం వ్యవస్థ వికాసాని కోసం ఆ ప్రకృతి కళలు కాకూడదు కనుక, వృధాలు కనుక ఆ ప్రకృతి కళలు కళాపోషణకు వెళ్ళాలి కనుక, పర్యావరణ పరిరక్షణగా ఉండాలి కనుక, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టే వృక్షో రక్షతి రక్షిత, పర్యావరణ పరిరక్షణ కూడా మన చేతుల్లో ఉంది. ఒకవైపు ఈ గ్రీష్మంలో మండే ఎండలు ఎలా ఉంది కనుక అందరూ గొంతులు ఎండి కూడా నీరు దొరుకుతుందా లేదా అని చూస్తే అందరూ కూడా ఏసీ వాతావరణాలకి, చల్లని పానీయాలకే అలవాటైపోతూ ఉన్నాం. అంటే తప్పనిసరి అయితే కానీ ఎలాంటి ఒక సుందరమైనటువంటి ఆ ప్రకృతిని మనం చేతుల ద్వారా చిందరవందర చేసుకుంటున్నాం అనిపిస్తుంది. సుందర కాశ్మీరం కూడా ఎలాగా ఎంత మనోహరమైనటువంటిది, అది కల్మషాల ఆ కాలుష్యంతో సవాళ్ళని ఎదుర్కొంటున్నట్టుగానే మనం ఇప్పుడు ఒక్కసారి జై జవాన్ జై కిసాన్ అంటూనే ఆ జై కిసాన్లో ప్రకృతి వ్యవసాయాన్ని, ఆ పచ్చదనాల్ని పరిరక్షించేటువంటి ఒక సాధనతో ముందడుగు వేయాలి. ఆ ఆరాధన అభయం కావాలి. అటువంటి చల్లగాలిని పీల్చుకునేటువంటి, తోటల్లో నడుస్తూ మనం ఆ అలసట తీరేటువంటి ఒక మంచి రోజు కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు దశమి నాడు వచ్చినటువంటి ఈ పర్యావరణ పరిరక్షణ దశపాపహర దశమి అంటారు కనుక ఏకోన్ముఖ దిశగా ఏకాదశికి వెళ్ళాలంటే పచ్చదనాన్ని పరిరక్షించాలి. గంగావతరణ కూడా ఈరోజు విశిష్టత కనుక ప్రకృతికి మనం ఎంతో రుణపడి ఉన్నాం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వచ్ఛ హరితాంధ్ర అనుకుంటూ
స్వచ్ఛ భారత్తో అడుగులు వేస్తూ ప్లాస్టిక్ రహితంగా ముందుకు వెళ్దాం. ఆ పర్యావరణ ప్రేమికులుగా పచ్చదనం పరిరక్షకులు అవుదాం. మనలోకి మనం తొంగి చూసుకుంటూ మన ఆరోగ్యాన్ని పరిరక్షించినటువంటి ఒక దివ్యతని చేకూర్చుకుందాం. అటువంటి విషయానికి ముందుకు వెళ్ళాలంటే మనం ఎప్పుడూ కూడా పర్యావరణ పరిరక్షణలో ముందుకు వెళ్ళాలి. కనుక అందరికీ మరొకసారి పర్యావరణ పరిరక్షణ శుభాభినందనలు తెలియజేస్తూ భవధీయుడు డాక్టర్ వేదుశ్రీ రామ్ శర్మ, శిరీష, సంపాదకుడు హెల్త్ టాక్.